థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలో నేర్పిస్తానండి. ఇలా క్రాస్ పీసులు అనేది తీసేసుకోవాలన్నమాట. తర్వాత నేను పెడుతున్నాను చూడండి, అలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా అలా అనమాట. ఓకేనా? దీనిపైకి ఇలా పెట్టుకొని వేరే క్లాత్ అనేది మళ్ళీ ఇంకొక పీస్ అనేది దీనిపైకి పెట్టుకొని కట్ చేసేసుకోవాలి కుట్టుకొని. తర్వాత 2 స్టిచ్లు అయితే చేసేసుకోండి, నీట్గా టైట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. నేను చేస్తున్నట్టుగానే చేయండి, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా వస్తుందండి. క్రాస్ పీస్ అయితే తప్పకుండా క్రాస్ పీస్ అనేది తీసేసుకోవాలి. పైపింగ్ కోసం అయితే స్టడీ పీసులు అయితే రావన్నమాట. ఓకేనా? తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ అనేది ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా కుట్టుకోండి. నీట్గా ఇలా కార్నర్ దగ్గరికి పెట్టుకొని ఇలా ఒక్కసారి లాగి పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ స్టిచ్ చేశారు కదా, అక్కడ వచ్చేసి మీరు అలాగే కుట్టేస్తే లావుగా కనిపిస్తుంది అనమాట పైపింగ్. ఇలా ఓపెన్ చేసి నేను పెట్టాను చూడండి, అలా పెడితే కనుక సన్నగానే పై భాగానే ఎలా ఉందో ఆ స్టిచ్చింగ్ చేసిన చోట కూడా సన్నగానే కనిపిస్తుంది. ఓకేనా? అది ఒక టిప్ అన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పెట్టుకుంటే కనుక లావుగా ఒక చోట సన్నగా ఒక చోట రాకుండా నీట్గా ఒకే విధంగా వస్తుందన్నమాట పైనుంచి కింది వరకు. ఓకేనా? ఇలా చేసేసుకోండి. అంటే కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి టిప్స్ అయితే కోసం అయితే నేను చాలా వీడియోస్ అయితే తీసి పెడతానండి ఇలా ఈ ఛానల్లో. ఇలాగా నీట్గా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మన వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా 1/2 ఇంచ్ దాకా పెట్టుకొని తర్వాత అంతా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి యూజ్ అవ్వదు అనమాట. మళ్ళీ అదే ఎక్కువ తక్కువ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి మనకు 1/2 ఇంచే కదా మనము కుట్ల కోసం వదిలిపెట్టేది, బ్లౌజ్ నెక్ కోసము అది అనమాట. ఆ 1/2 ఇంచ్ ఇది కూడా 1/2 ఇంచ్ లాగా తీసేసుకుంటే మనకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది, అంటే కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందే ఇలా కట్ చేసేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎంత నీట్గా వచ్చింది కదా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.